ఎంకన్నా ఏంటిలా వచ్చావు? ఇగో మున్సబ్ గారు దుడ్లు తీసుకొచ్చాను, తీసుకోండి. ఎంతరా? అసలు వడ్డీ 700. రే పులి, అయ్యా లెక్కెట్టు. 1 2 3 4 5 6 7 లెక్క సరిపోయిందండి. రే ఎంకన్నా, అయ్యా లెక్క సరిపోయిందంట. ఇంకా ఏమి నిలబడినావు? అయ్యా నా గుడిసె పత్రాలయ్యా. పత్రాలా? రే పులి, అసలు లెక్కేందో చెప్పరా. ఎరువులు కానీ 300 తీసుకున్నావు. దానికి వడ్డీ 1 2 3 300 అయింది. తర్వాత మందులు కానీ 200 తీసుకున్నావు. దానికి లెక్క ఒక 200 వడ్డీ అయింది. ఆ తర్వాత మీ ఆడికి ఒంట్లో బాగాలేదని 200 తీసుకున్నావు. తర్వాత దాని లెక్క 1 2 3 డబ్బు ఈ డబ్బే మనం సంపాదించుకున్నాం. ఏ చదువు లేని ఆ లేఖనాయాల నుంచి మనమిచ్చే 10కి 20కి దొంగ లెక్కలు చూపించి మనం వాళ్ళ ఆస్తులు రాయించుకున్నాం కాబట్టి మనకి దర్జా. అదే ఆ లేఖనాయాలు చదువుకోనుంటే మనకి దర్జా ఉండేదా బామర్ది? రేపు మనలాగా మన పిల్లలు దర్జాగా బతకాలంటే ఈ ఊళ్ళో పేద కుటుంబంలో పుట్టిన వాడికి చదువులు ఉండకూడదు, ఉండనివ్వను. ఒకవేళ నాకు తెలియకుండా ఎవరైనా చదువుకోవాలని ప్రయత్నిస్తే ప్రాణం తీస్తా. అయినా నా గురించి తెలిసి ఎవరు రారులే బామర్ది, ఎవరు రారులే. లేమ్మా, కూసంత బొవ్వు తిందు గాని. లేమ్మా, నా తల్లి కదూ, లే. ఏయ్యో, నువ్వు కూడా కాళ్ళు చేతులు కడుక్కునిరా, బోతెందు గాని. ఏటి పోవనే గైతకి ఇప్పుడు గేవైందయ్యా. 3 మాసాల సంధి కరణం దొడ్లో పనిచేస్తే వచ్చింది ఈ దుడ్లు. వీటితో ఎట్లాగే మనం బతికేది. గైతే ఏం చేద్దాం చెప్పు. గది కాదే రాములు, పట్నం పోతే పనికి తగ్గ ఫలితం ఇస్తారు. అదే ఏడైతే జీవితాంతం కష్టం చేసినా బతకడం కష్టం. గది కాదయ్యా. చూడు రాములు, నువ్వు నా బిడ్డ చక్కగా బతకాలి. నా బిడ్డను బాగా చదివించుకోవాలి.
more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.